వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మనం అందరికి తెలిసిందే బట్ స్పెషల్గా చేసుకుందాం రెసిపీ రాగి ముద్ద. రాగి ముద్ద చాలా 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 హెల్దీ అండ్ ఐరన్ ఫుల్గా ఉంటుంది అనమాట. సో లేడీస్కి ఇంకా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 35 years అందరు రాగులు ఏదో ఒక రూపంలో రోజు తీసుకోవాలా. అయితే రాగి ముద్ద జనరల్గా రకరకాలుగా చేసుకుంటారు, బట్ నేను మాత్రం స్ప్రౌట్స్తోనే స్పెషల్గా చేస్తా. వెనకటికి ఎప్పుడో చేసినా మళ్ళీ చేసిందా అనుకోండి, ఓకేనా. రాగి ముద్ద పచ్చిమిరపకాయ పచ్చడి అనమాట, ఏం వేయను దాంట్లో, సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి. అండ్ యాక్చువల్గా ఇది చిన్నది పెట్టిన ఒకటి, అంటే వీళ్ళందరూ ఏదేదో పనులు చేసుకుంటుంటే చిన్నది ఒకటి పెట్టి నీళ్ళు పోసినా కానీ అది సరిపోయేటట్లేదని మళ్ళీ పెద్దది తెచ్చిన, పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను నీళ్ళు, ఓకేనా. మనకి ఏదన్నా చిన్నది సరిపోదబ్బా, సంసారం పెద్దగా ఉండాలా. అయ్యో పడేసినట్టున్నా తెచ్చినా మళ్ళీ ఆలోచిస్తా, అయ్యో ఎవరికైనా పెట్టాల్సి వస్తే అని. ఏదో స్పెషల్ చేసినప్పుడు అందరికీ పెట్టాలా. ఏమనుకుంటారు, సుత్తి మాట్లాడుతుంటే మాట్లాడతారు శ్రీదేవి అనుకుంటారా, తిట్టుకుంటారా, తింగరదా అనుకుంటారా, ఏమనుకుంటారు చెప్పండి మీరు, కరెక్ట్గా చెప్పండి. ముచ్చట అంటే గుర్తొస్తుంది, ఇందాక నాకు కళ్యాణ్కి ఒక కన్వర్జేషన్ జరిగిందబ్బా. కాఫీ కావాలనా అని అడిగిండు, అడిగితే పెట్టిస్తే పుణ్యం వస్తుందబ్బా అని చెప్పినాను. సో పుణ్యమా అన్నాడు. అంటే ఎట్లాంటి పుణ్యము అంటే మళ్ళీ నేనే భారీగా ఉడతా అని మీకు అన్నాక జరసేపు అయినాక నాకు కాఫీ వస్తలేదు. ఇక ఏమైంది కాఫీ ఇస్తలేవు అని అంటే ఆలోచిస్తున్నా అన్నాడు. ఏం ఆలోచిస్తున్నా అంటే మళ్ళీ నువ్వే భార్య వస్తావేమో, పెట్టినా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇది కరెక్టా మీరు చెప్పండి. శ్రీదేవి లాంటి వైఫ్ దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాలా? కాఫీ ఇస్తే దొరుకుతానా? ఈ సత్యం మా ఆయనకు తెలియదు. అరే అన్నది కదా గబుకున్న కాఫీ ఇస్తే మళ్ళీ దొరుకుతుంది అనుకోవట్లేదు. జెంట్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారే. ఇది కొంచెం మసలాలా మనకు నీళ్ళు. అండ్ మర్చిపోయినా దీంట్లో స్ప్రౌట్స్ వేసేద్దామా. స్ప్రౌట్స్ జనరల్గా నేను చేసుకొని ఇంట్లో ఏం చేస్తామంటే ఇట్లా బాక్సుల్లో పెట్టేసేసుకొని మంచి ప్లాస్టిక్, ఇది అంటే ఓవెన్కి సంబంధించిన ప్లాస్టిక్లో పెట్టొద్దు, స్టీల్లో పెట్టాలి. కానీ సరే ఎనీవే ఇట్లా తీసి ఏం చేస్తామంటే టిష్యూ పేపర్స్ అట్లా వేసేసి ఇట్లా పెడతామన్నమాట. ఇవి వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్ అవుతుంది మనకు. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని లేద్దాం, ఓకే. ఇవి శనగలు ఉన్నాయి, ఆ కింద పెసళ్ళు ఉన్నాయి. మా పిల్లలు రెండు ఒక దాంట్లో వేసి కుక్కేసింది. నీళ్లు మసిలి కొంచెం మనము రాగి పిండి వేసే లోపు ఈ ముద్దుగా ఆడకాడకుడికి గుడాలు అవుతాయి అనమాట. అట్లా గుడాలు తినుకుంటా రాగి సంకటి తింటే అద్దిరిపోతుంది. శనగలు వేసినాం కదా, ఇప్పుడు పెసళ్ళు అనమాట. ఇలా చాలా రకాలుగా వేస్తుంటారు. అన్నం వేస్తుంటారు, అంటే నూకలు వేస్తుంటారు, ఇంకా కొంచెం అన్నం వేస్తారు, ఓకే. అవన్నీ కాకుండా ఇట్లా చేద్దాం. దీంట్లో సాల్ట్ వేద్దాం, ఇంతకు మించి వేరేది వేసేది ఏముండదు కాబట్టి. రాళ్ళు ఉప్పు వేస్తున్నా చాలు. కొంచెం మసిలినాక ఒకసారి టేస్ట్ చూస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మిరపకాయలు ఎంచుకుందాం. పచ్చిమిరపకాయలు ఇన్నోటా అనకండి, అన్నీ ఏం చేయ తర్వాత చేసుకొని తింటా. కానీ మన తోటలో లేవబ్బా, ఇంత పొడుగుగా కాసినాయి. ఎన్ని మందులు కొట్టిర్రో ఏమో. నాకు తెలిసి నా ఇంటికి సరిపడా మిరపకాయలు కావాలంటే 1/2 ఎకరానో 1/4 ఎకరానో వేసుకోవాలి నేను. భూమి లేదు 1/4 ఎకరా మిరపకాయలకు, ఎక్కడ కండ్ల పడుతుందో అని భయము. ఇది ఓకేనా. దీంట్లో ఏం చేయాలంటే కొంచెం మంచి నూనె వేయాలి. నూనె కొంచెం మంచిగా వేయాలి. నూనె మంచిగా వేయకపోతే ఏమవుతుందంటే ఒక 4-5 days కాగానే అదేదో పొడి అవుతుంటుంది అబ్బా. పొడి కావద్దు, ఒక పచ్చడిలాగా జిగురులాగా ఉండాలన్నమాట. జిగురులాగా ఉండాలంటే పర్ఫెక్ట్గా వేగాలి ఇవి, ఓకే. ఇందులో మంచిగా నూనె వేసుకుందాము. ఓకే, దీంట్లో పచ్చిమిరపకాయ పచ్చడి అయితే ఉందో దాంట్లో పచ్చడి కూడా తొక్క నాలుదాన్ని మిరప తొక్క అనమాట. సో దాంట్లో పల్లీలు నువ్వులు ఏదేదు, జస్ట్ పచ్చిమిరపకాయలు, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు, ఓకే. దీని సంగతి ఏంది, మసులు. మా ఆయన ఆకలితోటి మసులుతుంటాడు, ఆయన అవసరంగా తిట్లు తినిపించను. అది మసులుతుంది, ఇది మసులుతుంది, ఓకేనా. పక్క కొంచెం సలాడ్ చేసుకుందాం మనము, ఓకేనా. టమాటోలు, ఈ టమాటాలు మన తోటలవి టమాటాలు, స్ప్రౌట్స్, లిటిల్ బిట్ పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం నిమ్మరసం, కొత్తిమీర 2 ఆకులతో ఉంది, అయినా సరే సూపర్ ఫ్లేవర్ ఉంది. అది కూడా వేసి చేసుకుందాం. కల్పనకి కొంచెం పెద్దది తీసుకుందామా.
కొత్తిమీర తెచ్చుకుందాం రండి, చిన్నది కానీ బాగుంటుంది. చలో, ఇది కొత్తిమీర మనది, జస్ట్ 3 ఆకులు వేసింది, బట్ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంది. ఇది ఇట్లా తీసుకుపోదాం, మనం సలాడ్ డ్రెస్సింగ్ చేసుకుందాం. మన గుడాలు ఎట్లుంటున్నాయి చూస్తుండండి. ఉప్పు వేసినందుకు మీకు బాగా కనబడతలేవు కదా, సాల్ట్ ఒకసారి చూస్తున్నా బా సరిపోయింది. మిరపకాయలు పర్ఫెక్ట్గా కాలితే కమ్మగా స్మెల్ వస్తుంది తెలుసా, ఆ పచ్చిదనం పోతుంది కానీ అదిరిపోతుంది స్మెల్. రాగి పిండి కలుపుకుందాం. నాకు యాక్చువల్గా డైరెక్ట్గా వేస్తారు ఇది పౌడరు, బట్ నాకు రాదు కాబట్టి నేను ఏం చేస్తా అంటే కొంచెం వాటర్లో కలుపుకొని వేస్తే ఉండలు కట్టకుండా వస్తుంది అనమాట, అదో ధైర్యం. ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కానీ రాయలసీమ వైపు మాత్రం డైరెక్ట్గా అందులోనే వేస్తారు పిండి కదా, మీరు అందరు చేసుకొని ఉంటారు. పిల్లలకి ఇట్లా పెడితే ఇష్టంగా తింటారు, తెలియకుండానే టేస్ట్ ఉంటుంది కదా. సో స్ప్రౌట్స్ తింటున్న ఫీలింగ్ లేకుండా, యాక్చువల్గా స్ప్రౌట్స్ పచ్చిగా తింటేనే బాగుంటుంది, ఇలాంటి స్టీమ్ చేయకుండా అట్లా. కానీ కొందరికి స్ప్రౌట్స్ తింటే కొంచెం పొట్ట ఈజీగా ఉంటుంది, అలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండగట్టదనే ధైర్యంతో చేసుకోవచ్చు, ఇంకొంచెం గట్టిగా కావాలి కాబట్టి. మొత్తం మీద నేను అనుకున్న సాధించిన పని నిండా చేసేసుకున్నా. ఈ స్టేజ్లో చెంచాలు పనికిరావు, ఐ నో దట్. ఓసారి రాయలసీమకు పోయి వాళ్ళు ఇట్లా ముద్దలు కడతారు కదా, అది నేర్చుకొచ్చుకోవాలి. రాయలసీమ దోస్తులు ఎవరన్నా విలువచ్చు కదా శ్రీదేవిని, రాగి ముద్ద నేర్పిస్తామని రాయలసీమ దోస్తులు విలువండి, ఓకేనా? ఎస్, ఇది ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ అన్నగానే అంత అయిపోయింది అనలేదు, ఇంకొంచెం. మన మిరపకాయలు అయిపోయినాయి, చట్నీ చేసుకుందాం రెడీగా. ఆల్మోస్ట్ డన్ అబ్బా, కొంచెం ఉమ్మగిలితే స్మూత్నెస్ వస్తుంది అనమాట. చాలా ఇప్పుడు ఏంటంటే కుండలలో వండినావు కదా అని రోడ్ పచ్చడి చేసి శ్రీదేవని మాత్రం అనకండి, ఓకేనా? మిరపకాయలు వేయవలేను, మిక్సీ నిండా మిరపకాయలు వేసామా, ఇదనమాట. దీంట్లో మంచి రాళ్ల ఉప్పు. ఉప్పు స్మెల్ చూసి చెప్పొచ్చు సరిపోయిందా లేదా అని. సరిపోయిందా లేదా అని చెప్పేదాని శ్రీదేవి, నోట్లే తినది చూడ వంట చేయవు కదా అంటారేమో. జీలకర్ర అండ్ లిటిల్ బిట్ పసుపు, పొట్టు తీయని ఎల్లిపాయలు అనమాట. ఒక తిప్పుడు తిప్పుకుందాం. ఇదన్నమాట, ఇట్లా కచ్చా పచ్చాగా ఉండాలి కానీ పేస్ట్ లాగా అయిపోవద్దు. పర్ఫెక్ట్గా రోటి పచ్చడిలాగా చేయలే నేను, అంతే. పర్ఫెక్ట్గా సిమ్లో సూపర్ ఉడికింది. దీన్ని కిందికి దించి ఏం చేస్తారంటే మంచిగా నీళ్లు ఇట్లా తీసుకొని చేస్తారు, మనం ఏం చేయబోవట్లేదు, ఓకేనా? ఇదనమాట. ఎట్లున్నది రాగి ముద్ద, సూపర్ ఉంది కదా. ఇంతకు మించి కమ్మగా ఎవరు చేస్తారబ్బా, శ్రీదేవే చేస్తుంది, ఓకేనా? రాగి ముద్ద అంటే మామూలుగా వాటర్ వేసి ఇట్లా ముద్దలు ముద్దలు కట్టుకొని పక్కకు మిరపతొక్క వేసుకొని లేదంటే మిరపకాయ పెట్టుకొని ఒక్క ఉల్లిపాయ పెట్టుకొని తింటారు. కానీ బట్ ఇది కొంచెం సోఫిస్టికేటెడ్ బట్ హెల్దీ, ఓకేనా? ఇట్లా చేసుకొని తినండి. నేను కూడా మా ఆయనకి ఇస్తే ఇందాక అన్నాడని చెప్పినా కదా, సో కాఫీ ఇస్తే మళ్ళా జన్మల పొరపాటున నా భార్య వైపు పుడతామేమో అని ఇయ్యడం మానేస్తున్నా అని అన్నాడు కదా. సో ఆయనకి ఏం చేస్తా అంటే ఇది ఇచ్చి మస్క కొడతా అనమాట. ఇప్పుడైనా ఓకే ఓకే అంటాడా, మళ్ళా జన్మలకు నేనే భార్యను ఒప్పుకుంటాడా అనేది అడిగి చెప్తా. ఇందాక కాఫీ ఇస్తే ఏమో అన్నావు కదా, ఇది ఇస్తేనన్నా మళ్ళా జన్మల్లో నేనే కావాలని కోరుకుంటావా లేదని. పతిభక్తి సూపర్ ఉందా? నేను అక్కడ చెప్పు, వాళ్ళకి చెప్పు. 7 జన్మలకు నేనే రాగి ముద్దగా పెట్టి 7 జన్మలకు ఫిక్స్ అయిపోయినాబా. ఓకే, మీరు కూడా ఇట్లనే పెట్టి ఫిక్స్ అయిపోండి. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.